ప్రభాస్ గారి 'రాజాసాబ్' మూవీ పోస్ట్‌పోన్ కాబోతుందా? హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'రాజాసాబ్' మూవీ పోస్ట్‌పోన్ కాబోతుందా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రభాస్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'రాజాసాబ్' మూవీ నిజంగా మనకైతే డిసెంబర్ 5 నుంచెల్లి జనవరి 9కి పోస్ట్‌పోన్ కాబోతుందా అంటే యెస్ భయ్యా, పోస్ట్‌పోన్ అయితే కాబోతుంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ మాకు సోషల్ మీడియా మొత్తం ఇదే అవుతుందన్నమాట న్యూస్ అనేది. అలాగే మనకు షూటింగ్ అప్డేట్ అనేది ఇంకా చాలా ఉంది. వీఎఫ్ఎక్స్ పెండింగ్ అయితే ఉందన్నమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వర్షం తర్వాత మనకైతే 'రాజాసాబ్' మూవీ అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కానీ అలాగే సాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు భయ్యా. ముందు ముందు చెప్తా. దానికంటే ముందు ఇవాళ మనకైతే మాళవికన్ గారి బర్త్‌డే ఉంది. మా 'రాజాసాబ్' మూవీ నుంచెల్లి టీమ్ నుంచెల్లి ఒక చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో ఏంటిదిరా అంటే రిలీజ్ డేట్ అనేది లేదన్నమాట. ఇక్కడనే తెలిసిపోతుంది వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకున్నారనేసి. అరే ఒక్క పోస్టర్ తోటి తెలిసిపోతదారా మూవీ పోస్ట్‌పోన్ అయింది లేదా అనేసి నువ్వెలా చెప్తావురా అని మీరందరూ అనొచ్చు భయ్యా. మొన్న సంజయ్ దత్ గారి బర్త్‌డే ఉండే. దాంట్లో మనకు మన మూవీ టీమ్ వాళ్ళు అదే మన 'రాజాసాబ్' మూవీ టీమ్ వాళ్ళైతే ఒక చిన్న పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో మనకు రిలీజ్ డేట్ అనేది ఉండే. కానీ ఇప్పుడు మనకు మాళవికన్ గారి బర్త్‌డే ఉంది కాబట్టి దాంట్లో మాకైతే రిలీజ్ డేట్ అనేది లేదన్నమాట పోస్టర్‌లో. ఇక్కడనే మనకు తెలిసిపోతుంది కదా మూవీ పోస్ట్‌పోన్ అయిందనేసి. ఇంకా మనకు ప్యాచ్ వర్క్ అయితే ఉంది. అలాగే 4 సాంగ్స్ అనేది ఇంకా బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. చూస్తుంటే మనకు ఇంకా షూటింగ్ అంతా కంప్లీట్ అయితే కాలేదు. తిప్పి కొడితే మనకు 4 మంత్స్ మాత్రమే ఉన్నది డిసెంబర్ రావటానికి, అలాగే రిలీజ్ కావటానికి. దీంట్లో మనకు వీఎఫ్ఎక్స్ అన్నమాట. వీఎఫ్ఎక్స్ అనేది కరెక్ట్‌గా అయితే రావాలి. రాకపోతే మళ్ళీ పోస్ట్‌పోనే. ఇక్కడనే తెలిసిపోతుంది కదా డిసెంబర్ 5కి రావట్లేదు అనేది. ఇంకా మనకు వీఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు భయ్యా. అక్టోబర్ లోపు అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అప్పటి వరకు ప్యాచ్ వర్క్ అలాగే సాంగ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అందుకే మనకు అక్టోబర్‌నన్నా లేకపోతే నవంబర్‌లన్నా మాకైతే సాంగ్స్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. అలాగే మనకు డిసెంబర్‌లో ఫస్ట్ కాపీ అండ్ సెకండ్ కాపీ కూడా మనకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. హ్యాపీగా మనకు జనవరి 9కి రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ మాకు దరిద్రం ఏంటో తెలుసా? ఇదంతా కావాలంటే ముఖ్యంగా మనకైతే వీఎఫ్ఎక్స్ అనేది చాలా మంచిగా అయితే రావాలి. వీఎఫ్ఎక్స్ కనుక మంచిగా వస్తే జనవరి 9కి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నో డౌట్ అని చెప్పుకోవచ్చు భయ్యా. లేకపోతే కష్టం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ డిసెంబర్ కాకుండా జనవరి 9కి రిలీజ్ చేస్తే వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్ ఏంటిదనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం భయ్యా. మూవీ రిలీజ్ అయ్యేది సంక్రాంతి సీజన్. అంటే మాకైతే సినిమాలకు పండగ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఆల్రెడీ మాకైతే 2 మూవీస్ అయితే కచ్చిపేసి కూర్చున్నాయి. ఒకటేమో 'జననాయకన్' మూవీ, రెండోది వచ్చి మాకైతే అనిల్ రావిపూడి గారిదును చిరంజీవి గారిదనమాట. దీంట్లో మనకు యాడ్ అయ్యేది ఏంటిదంటే మన ప్రభాస్ గారి 'రాజాసాబ్' మూవీ. ఇది కూడా మాకైతే సేమ్ డేట్‌కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అది కూడా మాకైతే క్లాష్ అని చెప్పుకోవచ్చు. అదే మన విజయ్ దళపతి గారిది 'జననాయకన్' మూవీ, ఇప్పుడు మన 'రాజాసాబ్' మూవీ. 'రాజాసాబ్' మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదిరా అంటే థియేటర్స్ అనేది ఎక్కువ దొరకవు భయ్యా మన తమిళనాడులో గానీ, మన తెలుగు స్టేట్‌లో గానీ. తెలుగు స్టేట్‌లో ఎందుకు దొరకవురా అంటే మనకు అనిల్ రావిపూడి గారితోటైతే మూవీ అయితే తీస్తున్నారు కాబట్టి మన చిరంజీవి గారు ఎక్కువ థియేటర్స్ అనేది దొరకవు భయ్యా మన తెలుగు స్టేట్‌లో అయితే. అలాగే మన తమిళనాడు వచ్చేసి మనకు విజయ్ దళపతి గారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మన 'జననాయకన్' మూవీ, అలాగే లాస్ట్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ అనేది చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. అందుకే మన తమిళనాడులో కూడా థియేటర్స్ అనేది ఎక్కువ దొరకవు. మా ప్రభాస్ గారికి ఓవర్‌సీస్‌లో మంచి మార్కెట్ అయితే ఉంది. అలాగే మన విజయ్ దళపతి గారికి కూడా మంచి మార్కెట్ అయితే ఉందన్నమాట. ఎక్కువ థియేటర్స్ అనేది దొరకవు. కానీ తక్కువ మాత్రం దొరుకుతాయి. నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నారా అంటే కలెక్షన్స్ అనేది చాలా తక్కువ వస్తాయి. ఎంత థియేటర్ దొరికితే అంత కలెక్షన్స్ వస్తాయి భయ్యా. ఎంత తక్కువ దొరికితే అంత తక్కువ కలెక్షన్స్ అనేది వస్తాయి అనేది నేను చెప్తున్నా 'రాజాసాబ్' మూవీకి. ఎందుకురా అంటే బడ్జెట్ ఏమో 350 కోట్లు అయితే పెట్టారు. కానీ కలెక్షన్స్ ఏమో చాలా తక్కువ వస్తాయి. ఎలా మూవీ అనేది ఫ్లాప్ అవుతుంది కదా! అందుకని ఒరుతున్నా భయ్యా. థియేటర్స్ అనేది కావాలి. అందుకే ప్రాబ్లమ్ అయితే వస్తది 'రాజాసాబ్' మూవీ టీమ్‌కి అనేది. ఒకవేళ జనవరి 9కి మన 'రాజాసాబ్' మూవీ వస్తే కనుక కొంచెం బెనిఫిట్ అయితే ఉంది. అలాగే మనకు లాస్‌లు కూడా ఉన్నాయన్నమాట. లాస్ వచ్చేసి థియేటర్స్ అనేది ఎక్కువ దొరకవు. కలెక్షన్స్ అనేది చాలా తక్కువ అయితే వస్తాయి. అలాగే మనకు బెనిఫిట్ వచ్చేసి మనకు కామన్ ఆడియన్స్ నుంచెల్లి ఫ్యామిలీ ఆడియన్స్ వరకైతే థియేటర్‌కి అయితే వెళ్లి హ్యాపీగా అయితే చూస్తారు. ఇది బెనిఫిట్ భయ్యా. ఇదైతే లాసులు భయ్యా. ఇది నేను చెప్పాలనుకున్నది. అంతే. ఇది డార్లింగ్స్, మరి 'రాజాసాబ్' మూవీ అనేది ఫైనల్‌గా అయితే పోస్ట్‌పోన్ అయితే కాబోతుందన్నమాట. మరి జనవరి 9కి వస్తే డే 1 ఎంత కలెక్షన్ పెడుతుందనుకుంటాళ్ళు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? మరి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.